మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజ్ఘాట్ కు చేరుకున్న ప్రధాని మోదీ మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి సమాధి దగ్గర అంజలి ఘటించారు. రాత్రి 7:15 రాజ్ భవన్ లో మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. ఈ వేడుకకు పలు దేశాల అధినేతలు వస్తుండటంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేటు డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్పటికే భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లోపల వెలుపల మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బంది రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించారు. ఇతర దేశాల ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతను కల్పించనున్నారు. మోదీతో పాటు కొంతమంది మాత్రమే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభలో బల నిరూపణ తరువాత పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పించారు. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసానికి సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేబినెట్ లో అవకాశం దక్కింది. జేడీయూకు ఒక కేంద్ర కేబినెట్ హోదా, ఒక సహాయ మంత్రి పదవి ఖరారైంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోదీ వారణాసి వెళ్లనున్నారు.